సార్ మళ్ళీ రాక్ స్టార్ కేసు తేడా వస్తే సస్పెన్షన్ కన్ఫర్మ్ సార్. చుప్రే ఈ దెబ్బతో ప్రమోషన్. ఓ ఓ హలో రాక్ స్టార్, ఈసారి ఎవరిని చంపావు? సారీ, ఎవరిని చంపాను అనుకుంటున్నావు? నన్నే ఎవరో చంపాలని ట్రై చేశారు. ఓ ఊహించని మలుపు. అటాక్ జరిగినట్టు ఉంది, అట్మాస్ఫియర్ రియలిస్టిక్ గా ఉంది. కానీ ఎవరు అటాక్ చేసి ఉంటారు అబ్బా? అదే సార్, సార్ ఒకళ్ళు బీర్ బాటిల్ తో పొడి చంపేశారు కదా, వాళ్ళ మనుషులు వచ్చి అటాక్ చేసి ఉంటారు. సార్ రివర్స్ అయ్యేసరికి పారిపోయారు. పారిపోయిన వాళ్ళని పట్టుకుందాం, కానీ వాళ్ళే ఎలా ఉంటారో తెలియదే. అమ్మో, ఎందుకు ఎదుగుతున్నారు సార్? ఏయ్, హలో, ఏంటి వెతుకుతున్నావు? కెమెరా. ఏంటి? నేను వాళ్ళని ఫోటోలు తీశాను. ఓ, ఈసారి కెమెరా ఊహించుకున్నాడు సార్. హలో, నువ్వు ఎంత వెతుకున్నా దొరకదు. నువ్వు బాటిల్తో పొడుస్తావు, బాడీ ఉండదు. ఫోటోలు తీస్తావు, కెమెరా ఉండదు. నువ్వు ఊహించుకుంటావు, నేను సస్పెండ్ అయిపోతావు. ఒక్కసారి నమ్మితే విధవ అంటారు, రెండోసారి కూడా నమ్మితే జాన్ భాష అంట. జాన్ భాష అన్నారు. ఎందుకంటే ఇవన్నీ ఎలా పగిలాయో జాన్ భాషకి తెలుసు. ఎలా సార్? ఎలానా నేను చెప్తా. చూడు. బ్రేకింగ్ న్యూస్. సార్, రాక్ స్టార్ గౌతమ్ ఇంట్లో ఇన్స్పెక్టర్ జాన్ భాషా విధ్వంసం. జాన్ భాష తన సస్పెన్షన్ కు ప్రతీకార చర్యగా గౌతమ్ ఇంట్లో అన్ని పగలగొడుతున్న జాన్ భాషా. చెప్పండి, మీరేమంటారు? ఇవన్నీ నేను పగలగొట్టలేదు, అంత గౌతమ్ ఊహించుకున్నాడు. కావాలంటే రాష్ట్ర గౌతమ్ నేను అడగండి. చెప్పండి గౌతమ్, ఇది పోలీసులు చేసిన పనా? మీరు ఫ్రాన్స్ को आपके फ्रांस को क्या बोलते हैं गौतम जी? మిస్టర్ గౌతమ్, మీపై నిజంగా అటాక్ జరిగిందని మీరు నిరూపించుకోగలరా? నిరూపించలేనిదంత అబద్ధం కాదు, నిరూపించే ప్రతిదీ నిజమైపోదు. కెమెరాకు కూడా కనిపించిన కొన్ని నిజాలు ఉంటాయి. నిజం, అబద్ధం, ఇదంతా అబద్ధం కావచ్చు, కానీ నా గతాన్ని అబద్ధం చేసే ఏ నిజం నాకు అవసరం లేదు. ఇన్నాళ్ళు దేనికోసం బతికాను, అదంతా అబద్ధం అంటే తట్టుకోలేకపోతున్నాను. అందుకే అందరనే అబద్ధానికి, నేను నమ్మే నిజానికి దగ్గరగా వెళ్తున్నా. పడిపోతానన్నా, పరిగెత్తకు. గౌతమ్ ఆగరా, పరిగెత్తకు నాన్న. ఎక్స్క్యూజ్ మీ సార్, వాట్స్ యువర్ డెస్టినేషన్? ఏం ఫ్లైట్స్ ఉన్నాయి? ముంబై 12:15, గోవా 12:20 అండ్ ఢిల్లీ 12:50. ఆగమంటున్నానా? ముంబై, ఢిల్లీ, గోవా. ముంబై, ఢిల్లీ, గోవా. ముంబై, ఢిల్లీ, గోవా. ఎక్కడికి పరిగెడుతున్నావు? ఎక్కడ పరిగెడుతున్నావు? ఆగమంటున్నానా? ఎక్కడికి రా పరిగెత్తేది? గోవా. సూపర్ స్టార్స్ అంటే ఇలా బతుకుతారన్నమాట. ఎంత బాగుందో. ఏం కావాలి నీకు? Awesome. ఇంటర్వ్యూ మాత్రం అక్కర్లేదు, అది మీకు ఇష్టం లేదని తెలిసిపోయింది కదా. చెప్పండి చెప్పండి, ఇంకేం ఊహించుకున్నారు? నేనేం క్వశ్చన్స్ అడిగాను?